माशाअल्लाह, अल्लाह ताला मज़ीद तरक्की अता फरमाए। इसके बाद तेलुगु में तकरीर करने के लिए अब्दुल रहमान बाबजी को दावत दी जाती है, जो जमाते दोम के तालिब इल्म हैं, वो आए और तेलुगु में तकरीर करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिल करीम, अम्मा बाद, फ़क़द क़ाल अल्लाहु तआला फ़िल क़ुरआनिल मजीद, फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, कुलिल्लाहुम्मा मालिकल मुल्कि तुतिल मुल्क मन तशाउ। గౌరవనీయులైన పెద్దలకు, ప్రియమైన మిత్రులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనము 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది మన అందరికీ గర్వకారణము. తబారకల్ లజీ బియదిహిల్ ముల్క్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఒక చోట ఇలా సెలవించబడినది, ఆయన అల్లాహ్ మహా శుభాల కలవాడు, శుభదయకుడును, ఇంకా సమస్త వస్తువులపై సర్వ అధికారము కలవాడు. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినది. కానీ మన రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలన చేయాలి అనే విషయాన్ని 26 జనవరి 1950వ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. భారత ప్రభుత్వం చట్టం స్థానంలో మన రాజ్యాంగాన్ని చేర్చి అమల్లోకి నిర్దేశించింది. ఎందరో మహానుభావ త్యాగ ఫలమే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. వారి యొక్క త్యాగాలను మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. ఈ గణతంత్ర దినోత్సవం మన బాధ్యతను గుర్తు చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ విషయాన్ని అందరూ గుర్తించి మనం అందరం ఐక్యతంగా ఉండి దేశ అభివృద్ధికి మార్గంలోనే కృషి చేయాలి. మరియు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలను మన గొప్పతనాన్ని గుర్తించే విధంగా మనం దేశ అభివృద్ధికి మార్గంలోనే కృషి చేయాలి. చివరిలో దుఆ మనగా, ఓ అల్లాహ్, మనకు మరి మన నాయకులకు సరైన న్యాయబద్ధంగా రాజ్యాన్ని పరిపాలన చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్తూ జై హింద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. माशाअल्लाह, माशाअल्लाह।